హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అది మరేదో కాదండి, మనందరి ఫేవరెట్ గుత్తి వంకాయ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంక మరి లేట్ ఎందుకు, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసుకొని వంకాయల్ని నేను మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వంకాయలన్నిటికీ కట్స్ పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అర టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇవన్నీ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మసాలా ఐటమ్స్ అన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని మనం ముందుగానే కట్స్ పెట్టుకున్న వంకాయల్లోకి నేను మీకు చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని నిదానంగా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ సమయంలో ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే వంకాయలు అనేవి బయట మగ్గినట్టు ఉంటాయి కానీ లోపల బాగా మగ్గవు. నేను చెప్పినట్టు మీరు వండారంటే వంకాయ అనేది బాగా మగ్గి గ్రేవీ చాలా బాగుంటుంది. అలాగే వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారంటే నన్ను నమ్మండి. వంకాయలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ సమయంలోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి మనకు ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కథం చేయండి, దాంతో చేయండి.